సో చూడండి గాయ్స్, నేనైతే లోపలైతే వచ్చేసాను. సో ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి. ఇది మొత్తం లోపల డీజిల్ లోకోమోటివ్ బుక్ చేస్తున్నారు. ఎంత ఫాస్ట్ పోతుంది చూడండి. కాయ కోసం ఎంతమంది క్రేజ్ ఉంది. అటువైపు ఇటువైపు కూడా ట్రైన్ ఒక క్రూజింగ్ ప్లేస్ చూడండి. ఇక్కడ కూడా మంచిగా దిగారు జనాలు చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో మీరు అందరూ బాగున్నారా అండి? నేను కూడా అయితే బాగున్నాను. సో ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా ఫ్రమ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి. ఇదో చూడండి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి ఇది. సో ప్రస్తుతం టైం చూడండి 3:05 అవుతుంది. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి 17642 ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ అండి. ఇన్ కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. సో మీరైతే విన్నారు, అండ్ చాలామంది అయితే ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేశారు. జస్ట్ మనం ఒక 4 అవర్స్లో మనం వచ్చి నిజామాబాద్ నుంచి మనం కాచిగూడ అయితే చేరబోతాము. సో మన డిపార్చర్ టైం చూసుకుంటే మనం ఇక్కడ నుంచి 4:30 అయితే మనం బయలుదేరుతున్నామండి నిజామాబాద్ జంక్షన్ నుండి. సో ఆల్మోస్ట్ మనం కాచిగూడ వచ్చి 8:15 అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 3 hours 45 minutes జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము 166 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో టికెట్ వచ్చి మనము ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాం అండి. సో వచ్చి నాకు 97 rupees అయితే కాస్ట్ అయింది అండి. నాకు మొత్తం ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ మొత్తం కలిపి నాకు 97 rupees అయితే అది టికెట్ కాస్టింగ్ ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ. పదండి వెళ్దాం ఇప్పుడు మనం లోపల. సో చూడండి గాయ్స్, నేనైతే లోపలైతే వచ్చేసాను. సో ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి ఇది మొత్తము లోపల. సో ఇక్కడ మనకు 2-3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంది. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కుదాము ఇప్పుడు. సో మన ఈ ట్రైన్ అవైలబిలిటీ గురించి మాట్లాడుతా అండి. సో ఇది ట్యూస్డే తప్ప మనకు అన్ని డేస్ అయితే మనకు అయితే అవైలబుల్ ఉంది. సో ట్యూస్డే అయితే ఈ ట్రైన్ అయితే మనకు అవైలబుల్ అయితే లేదు. సో ఓవరాల్ చూస్తే మనకు 10 halts అయితే ఇచ్చారు, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. సో ఈ ట్రైన్ యొక్క సోర్స్ లొకేషన్ అండి ఇది వచ్చి నర్కేర్ జంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. నర్కేర్ జంక్షన్ ఎక్కడ అంటే మనము మహారాష్ట్రలో ఉంటుంది. సో లాస్ట్ డెస్టినేషన్ వచ్చి కాచిగూడ అండి, విచ్ ఇస్ ఇన్ తెలంగాణ. సో ఎవరు వచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ఎందుకంటే ఇలా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో మనం వచ్చి ఫ్రమ్ హైదరాబాద్ టు నిజామాబాద్ వచ్చి మనము ఎలక్ట్రిక్ బస్సులో అయితే బ్లాగ్ అయితే చేశాము. రిటర్న్ కూడా మనము ఎలక్ట్రిక్ బస్సులో అయితే బ్లాగ్ అయితే చేశామండి. అదే మన టీజీఎస్ఆర్టీసీ లాంచ్ చేసిన బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండి. సో అదే అనుకున్నాను నేను, మనం ఎలక్ట్రిక్ బస్ అయితే బ్లాగ్ అయితే చేశాము. సో ఈ టైం మనం వచ్చి ట్రైన్లో బ్లాగ్ అయితే చేద్దాము. అదే అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారు ఫ్రమ్ నిజామాబాద్. మీరు వచ్చి నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ బ్లాగ్ వచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. సో మన ట్రైన్ కనుక ఫస్ట్ సర్వీస్ చూస్తే, సో ఇది మనకు 26 January 2011 అయితే స్టార్ట్ అయిందండి మనకి ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీసెస్. అండ్ ఇది వచ్చి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే ఆపరేట్ అయితే అవుతుంది. సో గాయ్స్, మన కోచ్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడితే, సో మనకు ముందు వెనక SLRD 2 కోచెస్ అయితే ఇచ్చారు. జనరల్ కోచెస్ వచ్చి మనకు 8 కోచెస్ అయితే ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ కోచెస్ అది సెకండ్ సీటింగ్ అది మనకు వచ్చి 6 కోచెస్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ చైర్ గారి గురించి మాట్లాడితే 2 కోచెస్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం మన ట్రైన్ యొక్క కోచెస్ గురించి పొజిషన్స్. సో మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి 1905లో ఓపెన్ అయితే అయింది మనకు. సో ఆల్మోస్ట్ 120 years కంప్లీట్ అయిందండి ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి. అండ్ February 24th 2022 మనకు ఎలక్ట్రిఫికేషన్ అయింది. అండ్ మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి NZB. ఇది కూడా గాయ్స్ చూడండి, ఇది దేవగిరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ లింగంపల్లి టు CSMT. ఏ సిటీది లోకల్ కూడా తెలుస్తలేదు అసలు. ఇదిగోండి దేవగిరి ఎక్స్ప్రెస్ ఇది వచ్చింది అని బయలుదేరుతుంది కూడా చూడండి దేవగిరి ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేసేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుంది. సో ముందు అయితే బయలుదేరుతున్నా. సో నేను సెకండ్ సీటింగ్లో రిజర్వ్ అయితే చేసుకున్నా అండి. సో D1 నా కోచ్.
అక్కడ జనాలు చూడండి, ఎంత జనాలు చూడండి. బాబా బాబా, చెప్పా కదా ఈ ట్రైన్కి చాలా డిమాండ్ అండి. సో గాయ్స్ చూడండి, మన ట్రైన్ అయితే వచ్చింది. బట్ డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తున్నారు. ఎంత ఫాస్ట్ పోతుంది చూడండి. ఇది ఫస్ట్ ట్రైన్ చూస్తున్నా నేను, స్టేషన్కి ఇంత ఫాస్ట్గా వచ్చింది. D5. సో D1 ఏడా ఇదిగోండి వచ్చేసింది మన కోచ్ D1 అని. లోపల వెళ్దాం ఇప్పుడు. సో గాయ్స్ వచ్చేసాను నేను సీట్లో. సో ఇది విండో సీటు సూపర్గా దొరికింది, వ్యూ అయితే రికార్డ్ చేయడానికి. సో ఒకసారి టైం చూడండి గాయ్స్, ఒక 10 minutes ఉంది, 5 o'clockకే. సో ఇవాళ మనం ఫస్ట్ టైంగా డీజిల్ లోకోమోటివ్ అయితే మన ట్రైన్ అయితే పుల్ చేయబోతుంది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంత ఫాస్ట్గా వచ్చింది రైల్వే స్టేషన్కి. ఎప్పుడు ట్రైన్స్ చూస్తే మనకు ఏదో రైల్వే స్టేషన్కి వచ్చాం కానీ చాలా మెల్లగా వస్తుంది. వీడు మొత్తం దూసుకుని వచ్చేసిండు రైల్వే స్టేషన్ లోపల. నేను చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి. సో మనం ఒక 20 minutes డీలే అయితే బయలుదేరుతున్నామండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి. బాయ్ బాయ్ నిజామాబాద్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. డీజిల్ లోకోమోటివ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఎలా అంటే మన లోకల్ ట్రైన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ పుల్ చేస్తుంది కదా, ఎంత ఫాస్ట్గా పుల్ చేస్తుంది. ట్రైన్ ఒక స్పీడ్ చూడండి భయ, ఆల్మోస్ట్ 1 అంటే టచింగ్. ప్రూవ్ చేస్తుండే మన భయ, ఇది ఇంటర్సిటీ భయ, ఇంటర్సిటీ అని. అండ్ ఇదిగోండి గాయస్, మన జోన్ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము కామారెడ్డి రైల్వే స్టేషన్ కూడా వచ్చి KMC. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మన ఏదైతే ట్రైన్ లేట్ అని నడుస్తుండే 20 minutes అదైతే కవర్ చేసేందు. ఈ స్టేషన్లో చూడండి మెల్లగా వచ్చాడు, నిజామాబాద్ రైల్వే స్టేషన్ దూసుకొని వచ్చేసింది మొత్తం. ఇలా చూడండి ఎంతమంది దిగారు కామారెడ్డి రైల్వే స్టేషన్లో. ఇప్పుడు అంతే మంది కూడా ఎక్కారు కూడా.
అండ్ ఎందుకంటే గాయస్ మనమైతే బయలుదేరాము కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి. ఏదో ర్యాండమ్ స్టేషన్లో అయితే మనం ఆగాము. లూప్ లైన్ అయితే పెట్టారు మనల్ని. సో మెయిన్ లైన్ నుంచి ఏదో ట్రైన్ అయితే బయలుదేరుతున్నాం అనుకుంటా. పక్కన ట్రైన్ క్రాసింగ్ అయితే అయిందండి. సో దానివల్ల మనల్ని లూప్ లైన్ అయితే పెట్టారు. వచ్చాము అక్కన్నపేట రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి AKE. ఇక్కడ ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. చీకటి పడిపోయింది ఇప్పుడు. చూడండి ఛాయ్ కోసం ఎంతమంది క్రేజ్ చూడండి. అటువైపు ఇటువైపు కూడా. అదిగోండి 2 minutesలో టీ అయిపోయిందండి అతని దగ్గర. చూడండి అదో అయ్యా మొత్తం టీని తీసుకొచ్చిండు. మొత్తం అయిపోయింది 2 minutesలో అయిపోయింది మొత్తం. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము. మేము బయలుదేరుతున్నాం కూడా. సో మన కోచ్ పొజిషన్ చూడండి ఒకసారి. ఫుల్ అయిపోయింది ట్రైన్ అయితే. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము బ్రిజావలి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి MZL. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఈ స్టేషన్ మొత్తం చీకటిగా ఉంది. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము వదియారాం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా WDR. అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. నాకు కూడా టీ తాగాలని ఉందండి. బట్ నేను కింద దిగలేను మెయిన్. అందుకు అక్కడ డోర్ దగ్గర అయితే మొత్తం జనం అయితే అక్కడ నిల్చున్నారు. సో అక్కడ ప్లేస్ అయితే లేదు నాకు కింద దిగడానికి. చూస్తాను ఎవరైతే వస్తారు ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే టీ అయితే తీసుకుంటాను. ఇక్కడ కూడా చూడండి జనాలు అయితే ఉన్నారు. అండ్ మన ట్రైన్ వచ్చి ఒక 9 minutes డిలే అయితే నడుస్తుందండి ప్రజెంట్లీ. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారనుకుంటా మన ట్రైన్. అండ్ గాయ్స్ చూడండి మనమైతే బయలుదేరాము వదియారాం రైల్వే స్టేషన్ నుండి. మన ట్రైన్ ఒక క్రూజింగ్ ప్రైస్ చూడండి 105 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. సో గైజ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ట్రాక్ కనిపిస్తుందా? సిద్దిపేటతో వస్తుందండి ఈ లేన్. చూడండి మనోహరాబాద్ నుంచి జంక్షన్ నుంచి ఒక రైట్ డైవర్షన్ తీసుకుంటే ఇది వారి సిద్దిపేట కదా వెళ్తుంది ఈ రూటు. సో అన్ఫార్చునేట్లీ మనకు మనోహరాబాద్ జంక్షన్లో స్టాప్ అయితే లేదండి మనకు. సో ట్రైన్ అయితే మెల్లగా వెళ్తుంది.
చూడండి గాయస్ మనమైతే వచ్చాము మేడ్చల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చి MED. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఒక 10 minutes డిలే అయితే వచ్చాము మేడ్చల్ రైల్వే స్టేషన్కి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో ఇక్కడ నుంచి చాలామంది అయితే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ మేడ్చల్ వాళ్ళైతే ఎక్కుతారండి. కాచిగూడ వెళ్ళడానికి, లేకపోతే మల్కాజ్గిరి వెళ్ళడానికి, సీతాఫల్ మండి వెళ్ళడానికి చాలామంది ఈ స్టేషన్ అయితే ఎక్కుతారు. ఇక చూడండి అండ్ చూడండి గాయస్ మనమంతా బయలుదేరుతున్నాము మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి. ఇదిగోండి గాయస్ మనమైతే వచ్చాము బొలారం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి BMO. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. ఇక్కడ కూడా మంచిగా దిగారు జనాలు చూడండి. సో మాటల్లోనే మన ట్రైన్ అయితే బయలుదేరిందండి బొలారం రైల్వే స్టేషన్ నుండి. మనమైతే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే దిగిపోతున్నామండి. సో ఒక చిన్న పని అయితే వచ్చింది నాకు. సో ఇక్కడ నుంచి పని చేసుకుని ఇంటికైతే బయలుదేరుతాను. ఎందుకంటే ఇప్పుడు కాచిగూడ వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా టైం అయితే అయిపోతుంది మనకు. సో అందుకోసమే నేను మల్కాజ్గిరికి అయితే దిగేశాను. సో ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే అండి. కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మనకు జస్ట్ 95 రూపీస్ స్పెండ్ చేసి మనం అయితే ఫ్రమ్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. జర్నీ అయితే చాలా బాగుండే నాకు. సో ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది నాకు మీరు వచ్చి కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ జర్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి మీకు. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఏం చేయబోతున్నా అండి. సో ఈ బ్లాగ్ నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.